జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ కాగా సాయంత్రం 6 గంటల వరకైతే పోలింగ్ ముగిసింది. అయితే క్యూ లైన్‌లో ఎవరైతే ఓటర్లు ఉన్నారో వారికి ఓటు వేసే అవకాశం అయితే అధికారులు కల్పిస్తున్నారు. మనం చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా పోలింగ్ కాస్త మదకొడిగానే కొనసాగింది. మనం చూసుకోవచ్చు చాలా ప్రాంతాల్లో కూడా ఓటర్లు వచ్చి ఓటు వేయడానికి కూడా ఇబ్బంది పడ్డ సిట్యుయేషన్ కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే చాలామంది కూడా ఓట్లు వేయడానికి రాలేదు. మనం చూసుకోవచ్చు జూబ్లీహిల్స్ పరిధిలో 4,10,000 ఓట్లు ఉన్నప్పటికీ కూడా దాదాపు 2,00,000 వరకు మాత్రమే ఓట్లు పోలే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటల వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 47.16% అయితే పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి 50% వరకు కూడా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో కూడా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా తక్కువ శాతం పోలింగ్ నమోదైంది. మనం చూసుకున్నట్లయితే 2014లో 50.18% నమోదు కాగా, ఇక 2018లో 45.59% పోలింగ్ నమోదు కాగా, 2023లో 47.58% అయితే పోలింగ్ నమోదైంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు మాత్రం పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నా. అయినప్పటికీ కూడా పోలింగ్ శాతం తక్కువ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 50% అంటే కూడా తక్కువ. దాదాపు ఒక 70 పైన పోలింగ్ శాతం నమోదైతే మంచి పోలింగ్ శాతం అనుకోవచ్చు. కానీ ఎప్పుడైనా కూడా 52కు తక్కువనే పోలింగ్ శాతం నమోదవుతుంది. అయితే ఈసారి ఉప ఎన్నిక కాబట్టి 50% పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మనం చూసుకోవచ్చు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి కూడా మొత్తం 407 పోలింగ్ స్టేషన్లో పోలింగ్ జరగగా అన్ని స్టేషన్లో కూడా పోలింగ్ ముగిసింది. అయితే క్యూ లైన్‌లో ఎవరైతే ఉన్నారో వారు ఓటు వేయడానికి అయితే అవకాశం కల్పిస్తుంది ఎన్నికల సంఘం. మనం చూసుకోవచ్చు మొత్తం 55 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. ముఖ్యంగా ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందని చెప్పినప్పటికీ కూడా ప్రధానంగా మాగంటి సునీత, నవీన్ యాదవ్ మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ కూడా రానున్నాయి. సో ఎగ్జిట్ పోల్స్ ఎవరికి అనుకూలంగా ఉంటాయో చూడాలి.